రైకల్ మండలం వడ్డిలింగాపూర్ గ్రామంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో వడ్డిలింగాపూర్, చింతలూరు గ్రామాల గీత కార్మికులకు, తాట్లవాయి గ్రామాలకు చెందిన కల్లు గీత కార్మికులకు 100% సబ్సిడీతో 160 కాటమయ రక్షణ కిట్లను పంపిణీ చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అని, గత ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నూతన కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. గీత కార్మికుల వృత్తి కత్తి మీద సాము లాంటిదని, కాటమయ కిట్లు గౌడన్ల పాలిట రక్షణ కవచమని అన్నారు. కుల వృత్తులు, కుల సంఘాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రితో కలిసి పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆయన అన్నారు. రమేష్ ఏ హాస్పిటల్ అడ్మిట్ అయిందా మామూలుగా? ఓహో గుజరాత్ నాయుడు ఎస్టిమేషన్ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం. ఒకసారి అందరూ సపోర్ట్తోటి సార్కి స్వాగతం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారికి, ఆత్మహత్య చైర్మన్ గంగారెడ్డి గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి అందరు కూడా పేరున అందరు కూడా నమస్కారాలు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరున మాట్లాడాల్సిందిగా కోరుతారు. మోపుముత్తాడు రమ్మన్, మోపుముత్తాడు మిత్రులు రమ్మన్. ఎవరు ఉంటారు ఎట్లాడు మేడం? తర్వాత లిస్ట్ చూసుకోండి. ఇప్పుడు ఇంకెన్ని గ్రామాలు ఇంకా మాకు మేడం అనేది పోతుంది. మీ పేరేంటి? నాలుగు మాటలు ఫోటోలు కొడతారు. ఎవరు లేకున్నా కూడా ఈ దగ్గర 20 మంది కదా, 20 మంది ఉన్నా కూడా అంత సేఫ్టీ మనం గీత కార్మికులు తిని వేలాడిస్తాం తీయలేం కదా. కాబట్టి కాటమే రక్షణ కోసం వాడితే అంత సేఫ్టీ ఉంటుంది. కాబట్టి ముందు ఏం చేయాలంటే నేను ఇంతమంది డెమో చెప్పినప్పుడు చెప్పిన లక్షణానికి చేతుకు మోగానే అందుబాటులో ఉందా లేదా సరి చేసుకోవాలి. ఫస్ట్ ఆ గుడిని సరి చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మోకును పట్టుకోవద్దన్న, ఆ తాడుని పట్టుకొని నిర్వదాన్ని మోకులకు వేరే ప్రయత్నం చేయాలి. మోకులకు కాలు పైకి అదలో చేరుకొని మోకుని వెనక్కి బయట చేసుకోవాలి.
లింగాపూర్ గ్రామంలో చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. గౌడనలకు రక్షణగా ఈ కాటమయ్య కిట్ ఏదైతే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి మంత్రిత్వ శాఖ, బుర్రా వెంకటేశ్వర గౌడ్ గారు అధికారిగా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సూచన మేరకు తయారు చేసి మొట్టమొదటి కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో చేయడం జరిగింది. అప్పుడు చేసినప్పుడు కాటమయ్య కిట్ అంటే ఎవరు కూడా పెద్ద ఊహించుకోలేదు. తర్వాత ఈ కిట్లు వచ్చిన తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతున్న దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా చాలా కార్యక్రమాలు నేను అటెండ్ అయినా. చాలా చోట్ల చూపెడతా ఉన్నారు. మరి ఎక్కడెక్కడైతే ఇస్తున్నారో అక్కడ వాడితే ఎలాంటి ప్రమాదాలు కూడా జరగట్లేదు. దీని ప్రాధాన్యత ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాలి. ఆ ఎల్లమ్మ తల్లి దయ వల్ల మన తాట్లబాయి కాడ ఏం కాలే కావచ్చు. ఈ ఒక్క సంవత్సరం జగిత్యాల సర్కిల్లో 8 మండలాలు ఉంటాయి. రాయకలు, జగిత్యాల, మేడిపల్లి, భీమారం, పేడపల్లి, కోడమేల, మలయాల, జగిత్యాల అర్బన్ 20 మంది పడ్డారు తాటి చెట్టు ఇంట్లో. దవాఖాన పాలయ్యారు. ఏదో జారి ఇంటికాడ ఐడిని పెట్టుకుని ఉన్నది కాదు, దవాఖానలో పోయారు. మీరు ఆలోచన చేయండి. దేవుని దేవాళ్ళు ఎక్కువ మంది చనిపోలేదు. మరి ఈరోజు ఈ కాటమయ్య కిట్ ఇచ్చారు. మరి మీరందరూ కూడా పొద్దుగాలనే మోపు ముత్తాడు పట్టుకొని చిన్న బండో, సైకిలో, నడిచో వెళ్తారు. మీ అందరూ కూడా కష్టజీవులు. మీరు కష్టపడి చెట్టు ఎక్కే దాంట్లో ఈ బరువు లెక్కనే కాదు. ఒక్కటే ఏంటంటే అశ్రద్ధ. నేను జాగ్రత్తనా ఇంతకెళ్ళలేదు ప్రతి ఒక్కడు అనుకుంటాడు నేను సైకిల్ మోటార్ వెహికల్ పడతానని. పడతాడు, తలకాయ వలుగుతుంది. ఇది అంత వలిగి బతికి బర్రలు పడి కొందరు కనబడతారు, పురే వాళ్ళకి బీమార్ అయి కొందరు కనబడతారు, చచ్చిపోయి మొత్తం కుటుంబాన్ని అన్యాయం చేసే వాళ్ళు కొందరు పడతారు. అందుకే ముఖ్యమంత్రి గారు అరైవ్ అలైవ్ అంటే బతికి తిరిగి రాని, ఇంగ్లీష్కు తెలుగులో. అట్లనే ఇదొక రక్షణ. దీంతో ఎక్కి మంచిగా ఇంటికి పోతే నీ కుటుంబం చల్లగా ఉంటుంది, మనం చల్లగా ఉంటాం. కాబట్టి దయచేసి తప్పకుండా ప్రభుత్వం సొంత ఖర్చుతోటి విదేశాల నుంచి, వేరే దేశాల నుంచి సామాన్లు తెప్పించి మనకు చేయిస్తున్నారు. జర్మనీ లాంటి దేశాలకి మొత్తం మన దగ్గర తయారైనవి కాదు, అంతే కదమ్మా. మరి మన రూపాయి విలువనేమో ఇప్పుడున్న ప్రభుత్వం అన్నీ తెలుసు మీకు పడిపోతున్నది. అంటే అంతకుముందు 80 రూపాయలకి ఇచ్చేది ఇప్పుడు 96 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అయినా కానీ తెప్పించి ఇస్తున్నారు. ఇవన్నీ మీరు గమనించాలి. ఈ ప్రభుత్వం మరిగా ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు గతంలో కూడా ఈ గౌడ సంఘానికి ఈ రోడే కావచ్చు, షెడ్డే కావచ్చు, కమ్యూనిటీ హాల్కు కొంత నేను రాజకీయాలకు వచ్చాక చేసిన 3 లక్షల రూపాయలు నేను ఎలక్షన్ల కంటే 4 నెలల ముందే, ఏదో పోయే ముందు కాదు, మంజూరు ఇచ్చినాం. కానీ అప్పుడు వాడుకోలేదు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎరిక క్యాన్సిల్ అయింది. మళ్ళీ నాకు అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి పనిచేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇవ్వమని చెప్పి నా ముందర పెట్టారు. అడుగుతున్నాడు అధ్యక్షుడు తరఫున తిరుపతి గౌడ్ కూడా అడిగాడు, అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా మాట్లాడారు. చేద్దాం. కానీ అనుకోని విధంగా దేశం అంతా కూడా కరువు వచ్చింది. పట్టకాన్నేమో ఉరుగురుగు పడుతున్నాయి, లేని కాడ మొత్తం కరువు ఉన్నది. మంచినీళ్ళకే ఇబ్బంది ఉన్నది. నాకున్న కొన్ని నిధులు, ఎందుకంటే అంత అప్పులై కూర్చున్నాం. మీ అందరికీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు. పోయిన ప్రభుత్వంలో మంచి జరిగింది, మంచి చెప్పినాం, కొన్ని ఇబ్బందులని ఎన్నున్నా కానీ ప్రతి ఊరికి తక్కువ 1 కోటి రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళకి ఇచ్చింది. 1 కోటి రూపాయలు. ఈ ఊరికి కూడా ఎన్నొచ్చే 38 అంటే దగ్గర 40 అనుకోండి. 45 అంటే 2 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్టే. గిసోటి రోడ్లు 40 వేయచ్చు, 5 లక్షల కోటి రోడ్ అవుతుంది. 40 వేయచ్చు. గిసోటి సంఘభాగంలో 40 కట్టచ్చు. నేను ఇదివరకే ఈడింత ఇచ్చిన, హనుమాన్ల గుడికి ఇచ్చిన, వీళ్ళకెరికే రామాలయం కాడికి ఇచ్చిన, అప్పుడప్పుడు
దేవుడు అది ఇది అంటారు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఇవాళ ఎల్లమ్మ గుడి ముందర మాకు ఉండి నాకు మీరు ఇచ్చిన అవకాశానికి గత ప్రభుత్వంతో కలిసి పనిచేసి కావచ్చు, ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి కావచ్చు, నేను ఇచ్చిన నిధులు గుళ్లకు ఎవరు కూడా ఇవ్వలేదని ధైర్యంగా చెప్పాలి. రత్నాకరరావు గారు ఈ దేవాదాయ శాఖ మంత్రిది కాబట్టి దుపదీప నైవేద్యం ఇచ్చాడు అయ్యగారులకు. కానీ ఈ తాట్లబాయి కావచ్చు, అయోధ్య కావచ్చు, కొత్తపేట కావచ్చు, బీర్పూరు, కొలువాయి, మంగళ దానిక ఎన్నో గుళ్ళకు నిధులు మంజూరు చేసింది. మరి అందరి ఆశీర్వాదంతో తప్పకుండా ఇంకా కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి కాటమయ్య కిట్ మాత్రం తప్పకుండా వాడండి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నేను తప్పకుండా చిన్న కాంపౌండ్ హాల్ ఇదివరకు అంటే క్యాన్సిల్ అయింది. అప్పుడు 6 నెలలనే ఆ పెద్ద మనిషికి 10 కోట్లు ఇస్తే 7 కోట్లు ఖర్చు పెట్టాడు. ఏడబెట్టిందో తెలియదు. మరి నేను తప్పకుండా అలాకెళ్ళి వీళ్ళ 3 కోట్లు నా చేతికి వచ్చినాయి, అలాకెళ్ళి 3 లక్షలు మంజూరు చేస్తాను చెప్పి కూడా